ఉత్తరప్రదేశ్లోని మీరూట్ అనే జిల్లాలో అక్బర్పూర్ సదాత్ అనే గ్రామంలో అమిత్ అనే ఒక వ్యక్తి తన కుటుంబంతో నివసించేవాడు. అతని కుటుంబంలో మొత్తం 7 ఉండేవారు. అమిత్ భార్య రబిత, అమిత్ కి 3 పిల్లలు, అమిత్ తల్లి, తండ్రి. వీళ్ళందరూ కలిసి వాళ్ళ ఇంట్లో చాలా హ్యాపీగా నివసించేవారు. అయితే ఒకరోజు ఏప్రిల్ 13, 2025 ఉదయం 7 గంటలకి ఇంటి బయట పడుకున్న అమిత్ ని లేపడానికి అతని 5 ఏళ్ల కొడుకు ఇంట్లో నుంచి బయటకు వచ్చిండు. అలా బయటకు వచ్చి అమిత్ పడుకున్న మంచం దగ్గరికి వెళ్ళి నాన్న నాన్న అని ఒక 2 సార్లు అరిచిండు. అయినా కూడా అమిత్ నిద్ర లేవలేదు. అందుకోసం ఆ అబ్బాయి కొంచెం ముందుకెళ్ళి అమిత్ కాళ్ళపైన 2 సార్లు తట్టి లేపిండు. అయినా కూడా అమిత్లో ఎలాంటి మూమెంట్ లేదు. ఇంకొంచెం ముందుకెళ్ళి అమిత్ కప్పుకున్న బ్లాంకెట్ని గట్టిగా పట్టుకొని లాగిండు. అలా లాగి అమిత్ని చూసి ఆ అబ్బాయి ఒక్కసారిగా షాక్ అయ్యిండు. ఎందుకంటే అమిత్ పక్కనే కదులుతూ ఒక పాము కనిపించింది. ఆ పాముని చూసిన ఆ అబ్బాయి గట్టిగా అరవటం మొదలుపెట్టిండు. అతని అరుపులు విన్న అమిత్ భార్య కూడా ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి అమిత్ని చూసింది. అమిత్ పక్కన కదులుతూ కనిపించిన ఆ పాముని చూసి ఆవిడ కూడా గట్టిగా అరవటం మొదలుపెట్టింది. వీళ్ళ అరుపులు విన్న చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళు వెంటనే ఆ మంచం దగ్గరికి వచ్చిర్రు. వాళ్ళందరూ కూడా ఆ పాముని చూసి ఒక్కసారిగా భయపడ్డారు. వాళ్ళందరిలో ఎవరికి కూడా ఆ పాముని కొట్టే ధైర్యం లేదు, ఆ పాముని పక్కకి జరిపే ధైర్యం కూడా లేదు. వెంటనే అదే ఏరియాలో ఉంటున్న ఒక పాములు పట్టేవాడికి ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు. అతను అక్కడికి వచ్చి పక్కనే ఉన్న ఆ పాముని చేతులతో పట్టుకున్నాడు. ఆ తర్వాత అక్కడున్న వాళ్ళందరూ అమిత్ని లేపటానికి ట్రై చేసిర్రు. కానీ అమిత్లో ఎలాంటి మూమెంట్ కూడా లేదు. కొంతసేపటి తర్వాత అమిత్ చనిపోయి చాలాసేపు అయిందని వాళ్ళందరూ కన్ఫర్మ్ అయ్యారు. వెంటనే ఈ విషయాన్ని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు. వెంటనే ఒక పోలీస్ టీం అక్కడికి వచ్చి అక్కడంతా అబ్జర్వ్ చేసి వాళ్ళకు ఒక చిన్న డౌట్ రావడంతో వెంటనే ఈ కేసుని రిజిస్టర్ చేసుకొని బాడీని పోస్ట్ మార్టంకి పంపించారు. అంతేకాకుండా అమిత్ పక్కనే కదులుతూ తిరుగుతున్న పాముని అతను వచ్చి పాముని పట్టుకోవడం ఇవన్నీ వీడియోలు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పంపించారు. ఈ న్యూస్ కూడా బాగా వైరల్ అయిపోయింది. అండ్ సోషల్ మీడియాలో మీలో కూడా ఎవరో ఒకరు చూసే ఉంటారు. సో ఈ న్యూస్ బాగా వైరల్ అయిన తర్వాత చాలామంది అతన్ని ఆ పామే కాటేసిందని నమ్మిర్రు. అంతేకాకుండా ఈ న్యూస్ పైన కథలుగా చెప్పుకోవడం కూడా మొదలుపెట్టిర్రు. ఎలా అంటే ఆ పాము అమిత్ పక్కనే రాత్రి మొత్తం పడుకొని అతన్ని 10 సార్లు కాటేసి చంపిందని కొందరు, ఇంకొందరు అయితే పూర్వజన్మలో ఆ పాముకి అమిత్ ఏదో అన్యాయం చేసి ఉంటాడు, అందుకే అది పగబట్టి ఈ జన్మలో అతన్ని వెతుక్కుంటూ వచ్చి మరీ చంపేసిందని ఇంకొందరు, అండ్ ఇంకొందరు అయితే పాముని కావాలనే అది పగబట్టి చంపేసిందని. ఇలా ప్రతి ఒక్కరు ఏవేవో కథలుగా చెప్పుకోవడం మొదలుపెట్టిర్రు. అలా అక్కడున్న కొందరు మెల్లమెల్లగా భయపడడం కూడా మొదలుపెట్టిర్రు. అలా ఈ న్యూస్ బాగా వైరల్ అయిపోయింది. మరి అక్కడున్న ప్రజలందరూ అనుకుంటున్నట్టే అమిత్ పాము కాటు వల్లనే చనిపోయిండు అని మీరు కూడా అనుకుంటున్నారా? అలా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మిస్టేక్ చేసినట్టే. ఇక్కడ పోలీసులకు వచ్చిన ఒక చిన్న డౌట్ వల్ల ఆ బాడీని పోస్ట్ మార్టంకి పంపించారు. ఆ తర్వాత వీళ్ళందరూ అనుకుంటున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి అనే ఒక మిస్టరీ ఒకటి బయటపడింది. అసలు అదేంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఈ కేసులో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఎప్పుడైతే ఈ విషయం గురించి పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చిందో అక్కడికి ఒక పోలీస్ టీం వచ్చి रिपोर्ट आने के बाद उसमें पता चला कि इसमें स्मूदरिंग आया है और थ्रोटलिंग आया है. అమిత్ బాడీని ఆ పాముని చూసి ఒక చిన్న డౌట్ వచ్చింది. ఆ డౌట్ ఏంది అనేది నేను వీడియో లాస్ట్లో చెప్తా. ఎందుకంటే ఆ ట్విస్ట్ని ఇక్కడనే రివీల్ చేస్తే వీడియో అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు. సో లాస్ట్లో చెప్తా. అలా డౌట్ రావడంతో ఆ బాడీని పోస్ట్ మార్టంకి పంపించిర్రు. అలా పోస్ట్ మార్టంకి పంపించిన 2 రోజుల తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముందంటే ఈ అమిత్ అనే వ్యక్తి పాము కాటు వల్ల చనిపోలేదు, అతని బాడీలో ఎలాంటి విషం కూడా లేదు, అతన్ని ఎవరో బలవంతంగా గొంతు పిసికి మరీ చంపేసిర్రు అని ఉంది. అండ్ ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ చూసిన పోలీస్ వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అండ్ ఈ రిపోర్ట్స్ గురించి తెలిసిన తర్వాత అక్కడి పబ్లిక్ కూడా షాక్ అవ్వడం మొదలు పెట్టిర్రు. అలా పోలీసులకి ఈ ఇన్ఫర్మేషన్ తెలియగానే ముందుగా ఈ అమిత్ కుటుంబ సభ్యులని ఒకరి తర్వాత ఒకరిని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టిర్రు. ముందుగా అమిత్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి కొంచెం గట్టిగా అడిగితే అప్పుడు ఆమె చెప్పిన విషయం ఏంది అని అంటే, हमने जो अपने लड़के के मुंह पर गोर दी तो हिंसा सारा मुंह लोच रखा, पाड़ रखा और ये सारे पाड़ रखे और गला सुज्जा सा हो रहा
अब इतने सी देर में ही पूरा गांव इकट्ठा हो गया। जब पूरा गांव इकट्ठा हो गया, हम कहने लगे भाई देखो सांप का खाया हुआ नहीं है मेरा लौंडा। नो को हाँ सांप ने नहीं खा रखा। मैंने कहा यो किसी ने धर रखा सांप दिखाने को, ये तो मारा हुआ लौंडा। ఇతను చనిపోయిన ముందు రోజే అతని భార్య పిల్లలతోటి కలిసి గుడికి వెళ్ళిండు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లోనే పడుకున్నాడు. నేను మధ్యరాత్రి వాష్రూమ్ కని లేస్తే అతను బయట మంచం మీద పడుకున్నాడు. అంత ఉక్కపులో కూడా అతను బెడ్షీట్ కప్పుకునేసరికి నాకు కూడా కొంచెం డౌట్ వచ్చింది. కానీ డీప్ స్లీప్లో ఉన్నాడు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని నేను అక్కడ నుంచి వచ్చి నా రూమ్లో నేను పడుకున్నా అని చెప్పింది. ఆ తర్వాత తన భార్య దగ్గరికి వెళ్ళి అడిగితే ఆమె కూడా అదే విషయం చెప్పింది. ఏంటంటే ముందు రోజు నేను, నా భర్త, పిల్లలు ముగ్గురం టెంపుల్కి వెళ్ళినాం. దర్శనం చేసుకున్న తర్వాత వచ్చి పడుకున్నాము. మధ్యరాత్రిలో అతనికి ఉక్కపోస్తుందని చెప్పేసి బయటికి వెళ్ళి పడుకుంది సార్, అంతే, అంతకు తప్ప నాకేమీ తెలియదు సార్ అని చెప్పింది. అలా పోలీసు వాళ్ళు ఆ కుటుంబ సభ్యులందరినీ ఒకరి తర్వాత ఒకరిని ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలియలేదు. ఆ తర్వాత ఈ అమిత్ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఒకరి తర్వాత ఒకరిని ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టిర్రు. అలా ఎంక్వైరీ చేస్తున్నప్పుడే పోలీస్ వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ విషయం తెలిసింది. అదేంటంటే ఈ అమిత్ భార్య రవితకి అమర్దీప్ అనే ఇంకొక అబ్బాయికి ఇల్లీగల్ ఎఫైర్ ఉంది. ఆ విషయం కారణంగానే ఈ భార్యాభర్తల మధ్య ప్రతిరోజు గొడవ జరుగుతుంది అని. సో వెంటనే ఈ రవిత దగ్గరికి వెళ్ళి వీళ్ళ స్టైల్లో వీళ్ళు గట్టిగా ఇంటరాగేట్ చేయడం మొదలు పెట్టిర్రు. ఈ అమిత్కి రవితకి 10 years బ్యాకే మ్యారేజ్ అయింది. వీళ్ళిద్దరికి 3 పిల్లలు కూడా ఉన్నారు. ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు. అండ్ వీళ్ళతో పాటు అమిత్ వాళ్ళ తల్లి, తండ్రి వీళ్ళు కూడా మొత్తం 7 మంది కలిసి చాలా హ్యాపీగా నివసించేవాళ్ళు. అమిత్కి అక్కడే ఒక సొంత ఇల్లుంది. అతను టైల్స్ పని చేసుకుంటూ వీళ్ళందరినీ చాలా బాగా చూసుకునేవాళ్ళు. అయితే అమిత్ ఈ టైల్స్ పని చేసేటప్పుడు అమర్దీప్ అనే ఒక అబ్బాయితోటి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అలా వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ అయిపోయారు. ఈ అమిత్కి అమర్దీప్ పైన ఉన్న నమ్మకంతో అతన్ని ఇంటికి కూడా తీసుకొచ్చి తన భార్యని, తన కుటుంబ సభ్యులని అందరినీ ఇంట్రడ్యూస్ చేసిండు. అలా వీళ్ళిద్దరి మధ్యలో మంచి బాండ్ ఏర్పడింది. అలా కొన్ని రోజులు బాగానే ఉన్నారు. కానీ సడన్గా ఈ రవితకి, అమర్దీప్కి వీళ్ళిద్దరి మధ్యలో ఇల్లీగల్ అఫైర్ స్టార్ట్ అయింది. అలా వీళ్ళిద్దరూ ఎప్పుడైతే అమిత్ ఇంటి నుంచి బయలుదేరుతాడో అప్పుడు ఎవరికి తెలియకుండా కలవటం మొదలు పెట్టిర్రు. అలా పిల్లలు స్కూల్కి వెళ్ళగానే, అమిత్ పనికి వెళ్ళగానే ఈ అమర్దీప్ని రవిత ఇంటికి పిలిపించుకునేది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ అమిత్ వాళ్ళ తల్లికి చెవులు సరిగా వినిపించేవి కాదు, తండ్రికి పెరాలసిస్. అలా వీళ్ళిద్దరూ పెద్దగా ఫోకస్ చేయరు కాబట్టి వీళ్ళిద్దరికి తెలియకుండా ఆమె అమర్దీప్ని పిలుచుకొని ఇంట్లోనే ఎంజాయ్ చేస్తూ ఉండేది. అలా 2 months ఎవరికి డౌట్ రాకుండా బాగానే మేనేజ్ చేసింది. అలా అమర్దీప్ అమిత్ వెళ్ళిన తర్వాత, పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎవరు లేని టైంకి ఎక్కువగా వస్తూ ఉండటంతో చుట్టుపక్కల వాళ్ళందరికీ డౌట్ వచ్చేసింది. అలా వీళ్ళిద్దరి రిలేషన్ గురించి అక్కడున్న వాళ్ళందరికీ తెలిసిపోయింది. అలా ఒకరి నుంచి ఒకరికి చివరికి అమిత్కి కూడా తెలిసిపోయింది. అలా ఒకరోజు అమిత్ సడన్గా వచ్చి ఈ రవిత మొబైల్ చెక్ చేయడంతో అమర్దీప్ తోటి చాటింగ్ చేసుకున్నవి, కాల్స్ మాట్లాడుకున్నవి, వీడియో కాల్స్వి, అలా ఇవన్నీ చూసి రవితని రెడ్ హ్యాండెడ్గా పట్టేసుకున్నాడు. అలా వీళ్ళిద్దరి మధ్యలో చాలా గొడవలైనాయి. అమిత్ రవితని చాలా కొట్టిండు. అంతేకాకుండా అమర్దీప్ ఎక్కడున్నాడో తెలుసుకొని మరి అతన్ని కూడా కొట్టిండు. అలా వచ్చిన తర్వాత ఇంకొకసారి నువ్వు ఇలాంటి తప్పు చేయకొని ఆమెకి ఛాన్స్ ఇచ్చేసి 2 days తర్వాత వీళ్ళందరూ టెంపుల్కి వెళ్ళిర్రు. కానీ ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే వీళ్ళిద్దరి లవ్కి భర్త అడ్డొస్తున్నాడని తెలుసుకొని ఈ రవిత, అమర్దీప్ ఇద్దరు కలిసి ఒక ప్లాన్ వేసారు. అదేంటి అంటే ఈ అమిత్ని చంపేసేయాలి అని. అందుకోసం వీళ్ళ ప్లాన్ ప్రకారమే అమిత్ ఇంట్లో పడుకున్న తర్వాత అమర్దీప్కి ఇంటికి రమ్మని పిలిచింది. అమర్దీప్ రాగానే వీళ్ళిద్దరూ కలిసి అతన్ని బలవంతంగా గొంతు గట్టిగా పిసికేసి అతన్ని అక్కడే చంపేసారు. అండ్ ఇతని చావు పైన ఎవరికి డౌట్ రాకుండా ఉండడం కోసం అమిత్ని ఇంటి బయట మంచం మీద పడుకోబెట్టేసి ఈ అమర్దీప్ ప్లాన్ ప్రకారమే ఒక పాముని బయట నుంచి 1000 rupees ఇచ్చి తీసుకొచ్చిండు. అలా తీసుకొచ్చి ఇతని బ్లాంకెట్ కింద అక్కడే వదిలేసి అక్కడ నుంచి పారిపోయిండు. నెక్స్ట్ డే మార్నింగ్ అతను పాము కాటు వల్లనే చనిపోయిండు అని అందరినీ నమ్మించిండు. కానీ నేను వీడియో స్టార్టింగ్లో పోలీసులకు ఒక చిన్న డౌట్ వచ్చింది అని చెప్పిన కదా, ఆ డౌట్ ఏంటి అని అంటే వీళ్ళకి సరైన అవగాహన, ఈ తెలివి లేకపోవడం వల్ల వీళ్ళు 1000 రూపాయలకి ర్యాట్ స్నేక్స్ని తీసుకొచ్చిర్రు. అంటే ఆ స్నేక్కి విషం అనేది ఉండదు. అందుకోసం ఆ పోలీసులు ఆ స్నేక్ని చూసిన తర్వాత, ఆయన మెడ మీద ఉన్న చిన్న చిన్న గాయాలు చూసిన తర్వాత పోలీసులకి డౌట్ వచ్చి ఆ బాడీని పోస్ట్ మార్టంకి పంపించారు. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో
వీళ్ళు పాము కాటు వల్ల చనిపోలేదు, వీళ్ళ బాడీలో ఎలాంటి పాయిజన్ కూడా లేదు, ఇతన్ని గొంతు పిసికి మరి చంపేసిర్రు అని ఉండటంతో ఇది ఖచ్చితంగా స్నేక్ బైట్ వల్ల డెత్ కాదు, ఎవరో వాంటెడ్లీ హత్య చేసిర్రు అని పోలీసులు కన్ఫర్మ్ అయిపోయారు. సో అలా మొత్తానికి వాళ్ళు చేసిన మిస్టేక్ వల్ల, పోలీసులకి వచ్చిన చిన్న డౌట్ వల్ల ఈ కేసుని సాల్వ్ చేసిర్రు. అండ్ భార్య ఇంకొక లవర్ తోటి కలిసి భర్తనే చంపేసింది. సో చూసిరు కదా, ఒక లవర్ కోసం భార్య లవర్తో కలిసి భర్తనే చంపేసి ఒక పాము కాటు వల్ల చనిపోయిండు అని క్రియేట్ చేద్దామని చూసింది. కానీ ఎంత తెలివైన వాళ్ళైనా ఒక చిన్న తప్పు వల్ల దొరికిపోతారు. అట్లా వీళ్ళు కూడా ఒక విషపూరితమైన పాముని తీయకుండా విషం లేని పాముని తీసుకొచ్చి అట్లా దొరికిపోయారు. అండ్ పోలీస్ వాళ్ళకు కూడా ఆ డౌట్ రావడంతో ఈ కేసుని మొత్తం అయితే సాల్వ్ చేసిర్రు. సో ఈ కేసుని మొత్తం విన్న తర్వాత నాకు 2 విషయాల్లో క్లారిటీ ఇద్దామని అనిపించింది. ఫస్ట్ వన్ ఏంటి అంటే, ఇలాంటి కేసెస్ చాలా ఎక్కువైతున్నాయి కాబట్టి ఒకవేళ భార్యకి భర్త మీద కానీ, భర్తకి భార్య మీద కానీ ఇలాంటి డౌట్ ఉండి ఏదన్నా కోపాలు ఉంటే మాత్రం మీరు లీగల్గా డివోర్స్కి అప్లై చేయండి. మీరు కలిసి బతకలేము అని మీకు గనక కన్ఫర్మేషన్ వచ్చేస్తే లీగల్గానే డివోర్స్ తీసుకొని విడిపోయి ఎవరి లైఫ్ వాళ్ళు చాలా హ్యాపీగా బతకండి. అంతేగాని భార్య భర్తలను చంపి, భర్తలు భార్యలను చంపి అనవసరంగా ఎంటైర్ ఫ్యామిలీ చిక్కుల్లో పడేటట్టు చేసుకోకండి. అండ్ సెకండ్ది ఏంటి అని అంటే, ఎవరైనా మీ ఫ్రెండ్స్ని కానీ మిమ్మల్ని నమ్మి వాళ్ళ ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి. ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఇలాంటి అఫైర్స్ పెట్టుకొని మీ రిలేషన్ని అండ్ మీరు ఎన్ని రోజులు పెట్టుకున్న ఆ ఫ్రెండ్షిప్ అనే మాటకి చెడ్డ పేరు తీసుకురాకండి. నమ్మకాన్ని నిలబెట్టుకోండి. సో ఈ కేసు ద్వారా నేను ఈ 2 విషయాలు క్లారిటీ ఇద్దామనుకున్నా. సో అందుకే నమ్మకం అనేది ఒక్కసారి బ్రేక్ అయితే మళ్ళీ రావడం కష్టమే. సో మీరు ఈ కేసు గురించి మొత్తం విన్న తర్వాత మీకేమనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మీకు స్టార్టింగ్లో చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నా, నేను మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టిన. స్టార్టింగ్లో ఎట్లయితే మీరు నాకు సపోర్ట్ చేసిర్రో ఇప్పుడు కూడా సపోర్ట్ చేయండి. అండ్ చాలామందికి నేను మళ్ళీ వీడియో స్టార్ట్ చేసిన అనే విషయం తెలియలేదు. అందుకు దయచేసి మీరే స్టేటస్ పెట్టండి, ఒక 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఎలాంటి ప్రమోషన్లు కూడా చేయలేదు. అంటే ఈ కంటెంట్ని యూట్యూబ్ కూడా అంతగా పుష్ చేయదు కాబట్టి మీరే కొంచెం సపోర్ట్ చేయాలి. అండ్ అంటే లైవ్ ఆపరేషన్స్ కూడా చేద్దామనే ప్లాన్లో ఉన్నా. దానికి మన కమ్యూనిటీ అనేది చాలా పెద్దగా ఉండాలి. ఎక్కడ అన్యాయం జరిగినా నేను వాయిస్ రేజ్ చేద్దాం అనుకుంటున్నా. సో దానికి మీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీకు ఎక్కడ ఏదైనా అన్యాయం జరిగినా, ఎవ్వరు మాట్లాడకపోయినా దాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలాగా నేను వీడియో చేస్తా. సో అందుకోసం మీరు సపోర్ట్ చేయండి. మనం వీలైనంత తొందరగా 100K చేసుకుందాం. మన 100K ఫ్యామిలీలో మీరు కూడా తొందరగా జాయిన్ అయిపోండి. సో ఇంకొక విషయం చెప్దామని మర్చిపోయినా, ఇప్పుడు కొత్తగా హైప్ ఆప్షన్ వచ్చింది కదా, ప్రతి ఒక్కరు హైప్ చేయండి. ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది ఛానల్. ఎందుకంటే మీ సపోర్ట్ లేకపోతే మాత్రం నేను ముందుకెళ్ళడం కష్టమే. నేను ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటా, ప్రతి ఒక్కరిని మనసులో పెట్టుకుంటా. 100K అయినప్పుడు ఖచ్చితంగా మనం సెలబ్రేట్ చేసుకుందాం. మీరు అందరూ మెచ్చుకునేటట్టే నేను ఒక మంచి ఒక ప్లాన్ చేసిన. సో అది వీలైనంత తొందరగా మనం చేసుకోవాలి అంటే మీరు వీలైనంత తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి కేసెస్, సొసైటీకి ఉపయోగపడే కేసెస్, అవేర్నెస్ ఇచ్చే కేసెస్ తోటే మేము ముందుకు వస్తా. సో ఇది ఇవాల్టి మన కేసు. నెక్స్ట్ ఇంకొక మంచి థ్రిల్లింగ్ కేసు తోటి మీ ముందుకు వస్తా. అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.